ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో తమిళ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేసే యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది సార్. ఏంటి సార్ దానికి రీజన్స్ ఏంటి, దాని ప్రభావం? అంటే సంతోషమే ఇది. అంటే నార్త్ వర్సెస్ సౌత్ అనే ఇష్యూ భారతీయ జనతా పార్టీకి, మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్. ఎందుకంటే బీజేపీ హిందీ డామినేషన్ పార్టీ. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీకు రెండు ఉదాహరణలు గుర్తు చేస్తాను. చాలా కాలం క్రితం తరుణ్ విజయ్ అని పాంచజన్య పత్రిక సంపాదకులుగా ఉండే, బీజేపీ ఎంపీగా కూడా ఉండే, ఆయన ఓపెన్గానే అన్నాడు, మీరు గూగుల్లో కొట్టండి దొరుకుతుంది, సదరన్ సౌత్ ఇండియన్ బ్లాక్ ఉంటారు, అయినా మేము వాళ్ళతో కలిసి ఉండడం లేదా, ఎంత రేసిస్ట్ కామంటారు. తర్వాత ఆయన ఉపసంహరించుకున్నాడు. అందువల్ల నేను వ్యక్తిగా తప్పుపట్టడం లేదు, ఒక మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నదానికి ఉదాహరణగా మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే తరుణ్ విజయ్ ఆయన విడ్డ్రా చేసుకున్నాడు, క్షమాపణ చెప్పాడు కనుక ఇప్పుడు ఆయనను దోషిగా చూపడం కాదు నా ఉద్దేశము. నా ఉద్దేశం ఏంటంటే ద రేసిస్ట్ మైండ్ సెట్ మన భారతదేశంలో ఎలా ఉంది, నార్త్ సౌత్ రేసిస్ట్ మైండ్ సెట్ అనే దానికి ఉదాహరణ చెప్తున్నాను. సో మీకు గూగుల్లో తరుణ్ విజయ్ కామెంట్స్ ఆన్ సౌత్ ఇండియా బ్లాక్ అనుకుంటే వస్తుంది. నేను చెప్పేది ఏమీ కాదు ఇది. సో అందువల్ల మీరు ఢిల్లీలో పనిచేసే వాళ్ళ సౌత్ ఇండియన్స్ ఎవరినైనా అడగండి, తెలుగు వాళ్ళు ఢిల్లీలో పనిచేసే వారిని కంపెనీస్ కార్పొరేట్ రంగంలో కూడా తెలుగు వాళ్ళ పట్ల ఏ రకమైన వైఖరి ఉంటుందో చూడండి, మీరు మనకే అర్థమవుతుంది. సౌత్ నార్త్ ఇండియన్స్ను ఆహ్వానించినంతగా, అసిమిలేట్ చేసుకున్నంతగా నార్త్లో ఉన్న వాళ్ళు సౌత్ ఇండియన్స్ యాక్సెప్ట్ చేయరు. మీరు ఇక్కడ కూడా చూడండి, నార్త్ ఇండియన్ కాలనీస్ ఉంటే మార్వారీ కాలనీస్, జైన్స్, నార్త్ అండ్ వెస్ట్ ఎవరైనా కానీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు, అసలు మన ఎంటర్ కూడా కానియరు. సో ఇందుకు భిన్నంగా మన వాళ్ళేమో ఇద్దరు తెలుగు వాళ్ళు కలిసిన హిందీలో మాట్లాడుకుంటాం. క్యా కబాయా రవిశంకర్జీ సబ్ టీకే క్యా అంటారు, సబ్ టీకే సాబ్ అని నువ్వు అంటావు. సో మీరు గోదావరి జిల్లా నుంచి వచ్చారు, మీకు హిందీ సంబంధం లేదు, అయినా కూడా మన హైదరాబాద్లో ఇద్దరు తెలుగు వాళ్ళు హిందీలో మాట్లాడుకుంటారు. కానీ తెలుగు వచ్చినా నార్త్ ఇండియన్ తెలుగులో మాట్లాడు, మీరు గమనించండి, తెలుగు వచ్చినా మాట్లాడు. సో అది నార్త్ సౌత్ ఉండేటువంటిది. బీజేపీ క్లియర్గా హిందీ నార్త్ బయాస్ ఉన్న పార్టీ. దానికి ఉదాహరణే మీకు అమిత్ షా స్టేట్మెంటు. అమిత్ షా అయితే హిందీ భారతీయ ఆత్మ అన్నాడు. ఇంతకన్నా అన్యాయమైన మాట ఉంటుందా? భారతీయ ఆత్మ ఒక హిందీ కాదు, అన్ని భాషలు, రాజ్యాంగంలో ఉన్న అన్ని భాషలు భారతీయ ఆత్మే. నన్ను అడిగితే రాజ్యాంగంలో లేని భాషలు కూడా భారతీయ ఆత్మే. భారత ప్రజలు మాట్లాడే ప్రతి భాష భారతీయ ఆత్మే కదా. అది ఈవెన్ స్క్రిప్ట్ లేని ట్రైబల్ లాంగ్వేజెస్ కూడా భారతీయ ఆత్మలో భాగమే. అట్లీస్ట్ రాజ్యాంగంలో మెన్షన్ చేసిన భాషలైన ఆత్మగా అనాలి కదా. నేను అందుకే ఆ రోజుల్లో అన్నాను, హిందీ భారతీయ ఆత్మ అయితే తెలుగు ఏమవుతుంది, భారతీయ ప్రేతాత్మ అవుతుందా? ఆన్సర్ ఉండాలి కదా. అంటే మా తెలుగుకు భారతీయ ఆత్మలో స్థానం లేదా? ఎంత అన్యాయం ఇది. దేశ భాషలు ఎందు తెలుగులేస్తా అన్నారు కదా, ఇటాలియన్ అది ఈస్ట్ అన్నారు, అంత గొప్ప భాష కదా. దీనికి అసలు భారతీయ ఆత్మలో చోటే లేదంటున్నాడు అమిత్ షా. అందువల్ల హిందీ అందరూ నేర్చుకోవాలి, హిందీలోనే మాట్లాడాలి. హిందీని దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉంది, ఇక్కడ కూడా హిందీ నేర్చుకుంటారు. తమిళనాడులో కూడా హయ్యెస్ట్ ఎన్రోల్మెంట్ ఉంది. మరి ఉత్తర భారత తెలుగు సభ ఎందుకు లేదు? ఉత్తర భారత మలయాళీ సభ ఎందుకు పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వమే దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టింది. హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ నుండి హోమ్ మినిస్టర్ నాయకత్వంలో సమీక్షిస్తారు. మరి 3 లాంగ్వేజ్ ఫామ్లో సమీక్ష ఎందుకు చేయరు? హిందీ మేము నేర్చుకుంటున్నాం, మీరెందుకు నేర్చుకోరు నార్త్ ఇండియా వాళ్ళు ఏదో ఒక భాషను? దీనికి ఆన్సర్ లేదు. 3 లాంగ్వేజ్ ఫామ్లో మనమే ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంగ్లీష్, హిందీ, మదర్ టంగ్. నార్త్లో ఎక్కడ ఇంప్లిమెంట్ చేయరు 3 లాంగ్వేజ్ ఫామ్లో. ఎవరైనా అడుగుతారా? బీజేపీ అడుగుతుందా? ఇప్పుడు యూపీలో హిందీ ఇంగ్లీష్తో పాటు తెలుగో, తమిళమో, మలయాళమో నేర్చుకోవచ్చు కదా. భారతీయులు అందరూ హిందీ నేర్చుకుంటే దేశ సమైక్యత ఉంటుంది, తెలుగు వాళ్ళు కూడా అంటున్నారు. మరి హిందీ భాష మాట్లాడే తెలుగు నేర్చుకుంటే దేశ సమైక్యత ఉండదా? సో ఈ ప్రశ్న బీజేపీ, భారతీయ జనతా పార్టీ పైన ఆ విమర్శ మొదటి నుంచి కూడా ఉంది. అందుకే సౌత్ ఇండియాలో బీజేపీ వీక్ రిలేటివ్లీ, నార్త్ అండ్ వెస్ట్లో ఉన్నంత. ఇప్పుడు కాస్త కర్ణాటకలో, తెలంగాణలో మతపరమైన అంశాలు ముందు పెట్టుకొని, కర్ణాటకలో అయితే లింగాయత్ ఐడెంటిటీ ముందు పెట్టుకుని కాస్త ఎంటర్టైన్ కాగలిగారు. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాల ముందు పెట్టుకుని ఈ హిందీ డామినేషన్, నార్త్ ఇండియన్ డామినేషన్ అనేది ప్రధానమైన విమర్శ. దాని నుంచి బయటపడటానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు. ఉదాహరణకు పార్లమెంట్లో సెంగోల్ పెట్టారు, చోళుల రాజదండం,
దానికి అమిత్ షా ఓపెన్గా తమిళనాడు వెళ్ళి మీకు సెంగోలు పెట్టాం కదా అమ్మకు ఓట్లేయండి అన్నాడు. వాళ్ళు సెంగోలు పెడితే ఓట్లేయాలని అమిత్ షా బహిరంగానే అడిగాడు. అలాగే సౌరాష్ట్ర తమిళ సంఘం అని పెట్టారు, కాశీ తమిళ సంఘం అని కూడా ప్రారంభించారు. కాశీ తమిళ సంఘం అని అందులో భాగంగా తమిళ క్లాసులు వారణాసిలో పెడుతున్నారు. సంతోషం. తెలుగు క్లాసులు ఎందుకు పెట్టరు, మలయాళం క్లాసులు ఎందుకు పెట్టరు? ఇష్యూ వల్ల తమిళ్ కాదు, తమిళ్ వాళ్ళు ఫియర్స్లీ యాంటీ హిందీ కనుక తమిళ్ ద్రవిడియన్ సోషో పొలిటికల్ థాట్ హిందుత్వాకు పూర్తిగా వ్యతిరేకమైన థాట్ కనుక దాన్ని దెబ్బకొట్టడం కొరకు ద్రవిడియన్ సోషో పొలిటికల్ థియర్స్ని దెబ్బకొట్టడానికి ఈ రకమైన ఎత్తుగడలు బీజేపీ వేస్తుంది. అనేది సంతోషం, ఆహ్వానిస్తాం. కాశీ తమిళ సంఘం కానీ సౌరాష్ట్ర తమిళ సంఘం కానీ కాశీలో తమిళ క్లాసులు పెట్టడం, వై ఓన్లీ తమిళ్, తెలుగు ఎందుకు పెట్టకూడదు, మలయాళం ఎందుకు పెట్టకూడదు? అందువల్ల దీన్ని హోలిస్టిక్గా భారతీయ భాషలన్నింటినీ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రాచుర్యానికి తెచ్చే పనిచేయాలి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారత తెలుగు మహాసభ పెట్టి తెలుగు ఇన్సెంటివైజ్ చేయండి. సదరన్ స్టేట్స్లో మీరు తెలంగాణ, ఆంధ్రలో ఇలా మన హిందీ నేర్చుకుంటున్న 3 లాంగ్వేజ్ ఫామ్లో, మీరు యూపీలో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో కూడా 3 లాంగ్వేజ్ ఫామ్లో పెట్టిన ఇంప్లిమెంట్ చేయండి. అక్కడ 3 లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్. మరి వైనాట్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ ఎందుకు నేర్చుకోరు? సో అక్కడ నేర్చుకోమంటే ఎలా? సో అందువల్ల మీరు హానెస్ట్గా 3 లాంగ్వేజ్ ఫార్ములాను మీరు ఈ దేశమంతటా అమలు చేయండి అంటున్నాం. మేము ఇక్కడ సౌత్ ఇండియా హిందీ నేర్చుకోమని అంటలేము. సో హిందీ నేర్చుకుంటాం, మాకు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ हिंदी. सो मगर क्या है आपको क्या प्रॉब्लम है, क्या दिक्कत है? आप क्यों 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 तेलुगु नहीं पढ़ते? सो దీనికి ఆన్సర్ ఉండాలి కదా.